అంటే కరీంనగర్కి 24 గంటలు నీళ్ళు ఇచ్చే సైపాన్ అని కట్టిండు. ఎవరు ఆ రోజు అటు మంత్రి 3 ఏళ్ళ కింద కట్టిండు. ఏం జరిగిందంటే ఈ సైపాన్ కట్టడానికి కూడా కోట్లలోనే ఖర్చు అయినాయి. 50 కోట్ల ఖర్చు అయింది. రూపాయి 2 రూపాయలు కాదు. ఇగో ఈ సైపాన్కు చుట్టూ లైట్లు ఉండే, కావాలంటే వైర్ ఇప్పటికి కూడా ఉన్నాయి, మీరు చూడుర్రి. అట్లనే బిందె వాయరా నా బిందె వాయరా, బిందెని ఇన్నోడి ఇల్లు కూలిపోనిరా, నా బిందెని తీసినోడి ఇల్లు గాలిపోనిరా. బిందె అంటే బిందె కాదు బంగారు బిందెరా, బిందె అంటే బిందె కాదు బంగారు గిందెరా, దొంగల పాలాయి అది కనబడకుండా వాయరా అనే సందంగా ఇలా మధ్యలో ఒకటి ఇత్తడి బిందె ఉండే, దాదాపు 2-2.5 కిలోలు ఉంటుండే. ఆ బిందెతో పాటు ఈ చుట్టూ సైఫన్కు పెట్టిన లైట్లు కూడా ఎత్తుకపోయారు దొంగలు. ఆ దొంగల జాడ ఇంతవరకు దొరుకుతలేదు. హైటెక్ పోలీస్ ప్రభుత్వం వచ్చింది, అయినా దొంగల జాడ లేదు. ఇది మన కన్నారం చరిత్ర. అటు మూలపట్టి 4, అటు మూలపట్టి 5 లైట్లు పెట్టిండ్రు. 5 లైట్లు ఆగమైనాయి. ఎవరింట్లో వెలుగుతున్నాయో, ఎవడు వెలిగించుకుంటుండో, అసలు ప్రజల పైసలు ఎటు పోతున్నాయో అసలు ఎవరికి తెలియని పరిస్థితి అయింది. ఇది మన కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధి. ఇంకోటి